ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్లో నమోదైన కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిని శారీరకంగా మానసికంగా వేధించాడని అత్తాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాలోని స్వగ్రామం నుంచి హైదరాబాద్ వస్తున్న ఉదయ్ని మిర్యాలగూడలో పోలీసులు అరెస్ట్ చేసి అత్తాపూర్ తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అతను ఇప్పటికే మీడియా ముందు తన ఉన్నటువంటి బాధని వెళ్లబోసుకోవడము, తన ఎట్టి పరిస్థితిలో హైదరాబాద్ లో ఉన్నటువంటి మీడియాతో కలిసి తనకి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి మహిళా ట్రైనీ ఐపీఎస్ కి సంబంధించి ఇప్పటికే తను రాసినటువంటి లేఖ పైన తను క్లియర్ గా ఆ విషయాన్ని మీడియాకు తెలియజేయడానికి ఈ రోజు హయత్ నగర్ ప్రాంతంలో మీడియాతో మాట్లాడడానికి వస్తూ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి పోలీసులు మిర్యాలగూడలో అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డి అత్తాపూర్ లో అతనిపై కేసు నమోదైన తర్వాత బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత తను కేసు అయిన 2 రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నటువంటి డ్రామా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పోలీసులు ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి ఎక్కడ కూడా ఆత్మహత్య చేసుకోలేదు. ఇది మీడియాని డైవర్ట్ చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అతని కడుపులో శాంపుల్ తీసుకున్నప్పుడు అతను ఎలాంటి విషపూరితమైనటువంటి లిక్విడ్ ని తీసుకోలేదు అంటూ మాత్రం పోలీసులు గుర్తించి అతను ఎట్టి పరిస్థితి మహిళని వేధించాడు, మహిళని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేశాడు, తోటి ఐపీఎస్ అధికారిని పట్ల దురుసుగా అసభ్యంగా ప్రవర్తించాడనే ఒక ఫిర్యాదు పైన అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డిని గత కొన్ని రోజులుగా ఎక్కడున్నా పట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు. తను హైకోర్టుని అప్రోచ్ అయ్యి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఆ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, తనపై తప్పుడు కేసులు నమోదు చేశారు, తన పేరుని ఎఫ్ఐఆర్ నుంచి తొలగించాలంటూ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన కోర్టు తిరిగి రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు కోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు దొరకకూడదు అనే ఉద్దేశంతో ఇన్ని రోజుల పాటు ఉదయ్ కృష్ణ పరారీలో ఉన్నాడు, అతను తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు అంటూ కూడా రకరకాల ప్రచారం సాగుతా ఉంది. కాబట్టి దాన్ని క్లారిటీ ఇచ్చేందుకోసమే ఈ రోజు తను తిరిగి ఆంధ్రప్రదేశ్ నుంచి నల్గొండ మీదుగా మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ కు వస్తా ఉంటుంటే మిర్యాలగూడ సమీపంలో అతను వస్తున్నాడని తెలుసుకొని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొచ్చి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్న తర్వాత అతన్ని ఈ ట్రైనీ మహిళా ఐపీఎస్ పట్ల దురుసుగా అనుచితంగా ఇంట్లోకి అసభ్యంగా బిహేవ్ చేయడము, తను అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెట్టడం, వీటన్నిటిపైన వెరిఫై చేసినటువంటి పోలీసులు అతని అరెస్ట్ ని అఫీషియల్ గా ప్రకటించడంతో పాటు అతన్ని రిమాండ్ కూడా తరలించేటువంటి ఆలోచనలో అత్తాపూర్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.